శ్రీ అయ్యప్ప స్వామి కోటి నామ జప మహాయజ్ఞం రెండో రోజు నిర్వహించినట్లు శ్రీ మణికంఠ సేవా సమితి వ్యవస్థాపకులు అయ్యప్ప అవధూత బెవర్రాము గురుస్వామి తెలిపారు. గురువారం వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి కోటి నామ జప మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి కోటి నామ జప మహాయజ్ఞం 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ఆవరణలో జరుగుతుందని తెలిపారు. రెండవ రోజు ఉదయాన్నే నిత్యపూజ, మూలామంత్రంతో హోమం, మణిదీపవర్ణం, సౌందర్యలహరి పారాయణం, శ్రీ అయ్యప్ప స్వామి మూలామంత్రంతో హోమములు, సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యులు, అర్చకులు పశుమర్తి లలితా వెంకటప్రసాద్ శర్మ, మహిళా ముత్తైదులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. शुक्रग्रहाय स्वाहा। शुक्रग्रहाय स्वाहा। जय बोलो शुक्रग्रह महाराज की ओम समग्र रंग पुष्कर ओम समग्र शुक्रग्रहाय स्वाहा। शुक्रग्रहाय स्वाहा। जय बोलो शुक्रग्रह महाराज की ओम समग्र रंग पुष्कर ओम समग्र
தந்தேரோ தாடே சேர பூனையப்பா பூனையப்பா ஐயா பூனையப்பா தாடே தந்தேரோ தாடே சேர பூனையப்பா ஐயா பூனையப்பா பாதி தந்தேரோ தாடே சேர பூனையப்பா ஐயா பூனையப்பா பாடி பாடி நீரு காடி சரண பொன்னையப்பா ஐயா பொன்னையப்பா ஜோதி ஸ்வரூப சரண பொன்னையப்பா ஐயா பொன்னையப்பா கற்பூர ஜோதி சரண பொன்னையப்பா மகர ஜோதி சரண பொன்னையப்பா நீமல ஜோதி சரண பொன்னையப்பா శరణయ్యప్ప స్వామి శరణు అయ్యప్ప శరణం. అయ్యప్ప స్వామి వారి కోటి నామ జప మహాయజ్ఞం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలోనూ చేస్తున్నాము. ఈ కోటి నామ జపం సంకల్పం చేసి కోటి జపం పూర్తి చేసి దాంట్లో దశాంశం తర్పణం 10 లక్షలు పూర్తి చేసి దాంట్లో దశాంశం 1,00,000 కార్యక్రమం పందలంలో త్రివేంద్రం దేవస్థానం వారి పర్మిషన్ కోరి వారి పర్మిషన్ కూడా తీసుకొని పందలంలో చేయడానికి చాలా సన్నాహాలు చేసాం. చివరి మూమెంట్లో కొంచెం ఇబ్బంది కలిగి ఆగిపోవాల్సి వచ్చింది. అదే ఈరోజు అంటే పోయిన నెల 12వ తారీఖు వెళ్ళవలసింది. ఈ నెల స్వామివారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకి ఇక్కడ కార్యక్రమం చేయాలనే సంకల్పంతోనే ఈ కోటి నామ జప మహాయజ్ఞం మొదలుపెట్టాము. ఇవాళ పొద్దున్న ఈ కార్యక్రమానికి నాంది పొద్దున్నే గణపతి పూజ, పుణ్యావచనం, అలాగే మండపారాధన, కలిసి ఊరేగింపు, స్వామివారి అనుష్ఠానం, అలాగే యజ్ఞం మొదలు అగ్ని ప్రతిష్టాపన. ఈ కార్యక్రమంలో నాకు ఫస్ట్ నుంచి కూడా మేము అష్టాదశ పీఠాలు అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి చోట అష్టాదశ పీఠాలు హోమాలు పూర్తి చేశాము. ఆ అష్టాదశ పీఠాల్లో నాకు వెన్నుముకగా ఉండి ముందు నడిపించి నారాయణ స్వామి గారు, అలాగే మా అబ్బాయి శ్రీనివాస శర్మ, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఏ కార్యక్రమానికైనా సరే ముందుకు వచ్చి మేము ఉన్నాము, మీరు చెయ్యండి అని ఒక సంకల్ప బలం. ఆ సంకల్ప బలంతోనే నాకున్న సంకల్పంతో ఇవన్నీ కూడా ముందు నడుపుతాము. ఇవాళ ఈ కార్యక్రమంలో నారాయణాచార్యులు గారు, శ్రీనివాస శర్మ గారు, వసుమతి గారు, ఋత్వికులుగా ఉండి ఈ కార్యక్రమం ఇది ఉంది. పొద్దున్న హోమం కార్యక్రమం, ఇప్పుడు లలితా సహస్రనామ కుంకుమార్చన, అలాగే రేపు ఉదయం 8:30కి మరలా హోమం కార్యక్రమం మొదలవుతుంది. 11 గంటలకి అందరితోని మణిదీపవర్ణ పారాయణం, అలాగే సౌందర్యలయ పారాయణం రేపు ఉదయం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి అయ్యనయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు పొంది ఒక్క వ్యక్తి
స్వామి శరణయ్యప్ప అని ఒక ఆయుష్ వేస్తే అది కోటి నామజప ఫలం కలుగుతుంది. అందరూ కూడా దీన్ని గ్రహించి మీరు మీ తోటి వాళ్ళతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా కృపా కటాక్షాలు పొందించగలగా కోరుకుంటూ స్వామి శరణయ్యప్ప. నా పేరు రాము, బెవర రాము. అయ్యప్ప పూజా కార్యక్రమంలో గురుస్వామిగా ఉంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.